ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న మనం అందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహ్యించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చూడండి, చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు ఆయన నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు. సత్పురుషునికి దేవుడు కటాక్షం చూపుతాడంట. దురాలోచన గలవాడిని దేవుడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడంట. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో దేవుణ్ణి ఎరిగిన మనం దేవుని కృపను, దేవుని కటాక్షాన్ని, దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు, సత్పురుషునికి దేవుని కటాక్షము చూపుతాడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము, దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీదకి వస్తే, దేవుని కనికరము ఒక కుటుంబం మీదకి వస్తే, దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీదకి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని కటాక్షము, యెహోవా కటాక్షము చూపుతాడంట. మనం దేవుని కటాక్షము ఎలా వస్తుంది? దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీదకు ఎలా వస్తుంది? దేవుని కటాక్షం మన మీద ఉంది అని మనం ఎలా గుర్తించగలం అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, ఒకసారి చూడండి, దేవుని జీవ గ్రంథంలో నుండి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై. చూడండి, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై. ఏం చేశాడండి? తన జనుల యందు దేవుడు కటాక్షము గలవాడయ్యాడంట. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ రాయబడి ఉంది, తన జనుల యందు యెహోవా కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానమును పంపుచూ వచ్చాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం ఉంటే ఆ వ్యక్తికి దేవుడు తన దూతల ద్వారా, ఎవరి ద్వారా? దూతల ద్వారా. ఎవరి దూతలు? సేవకులే ఈ దూతలు, దేవుని సేవకులే ఈ దూతలు. ఒక కుటుంబం పట్ల దేవుని నిత్య సంకల్పం, ఒక కుటుంబం పట్ల దేవుని కటాక్షము ఉంది అని గుర్తిరడానికి ఒక ఉన్నతమైన సూచన ఏంటంటే, వారికి దేవుడు తన సేవకుల ద్వారా శుభవర్తమానాన్ని పంపిస్తాడు. దేవుడు ఏ కుటుంబానికైతే తన శుభవర్తమానాన్ని, తన వాక్యము యాకోబునకు దేవుడు తెలియచేశాడు. వాక్యమును యాకోబుకు దేవుడు తెలియజేశాడు. కారణం ఏంటి? దేవుని నిత్య సంకల్పము యాకోబు పట్ల ఉంది. అబ్రహాము యొద్దకు దేవుని వాక్యము దిగి
వచ్చింది. అబ్రహామునకు దర్శనమందు దేవుని వాక్యము ఆయన యొద్దకు పంపబడింది. ఆ వాక్యము ఆయన యొద్దకు పంపబడడానికి గల కారణం ఏంటంటే దేవుని కటాక్షము అబ్రహాము మీద ఉంది, దేవుని కటాక్షము యాకోబు మీద ఉంది. మనం తెలుసుకోవాలి, ఈరోజు నీవు దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చిందంటే అది దేవుని కటాక్షము నీ మీద ఉంది కాబట్టి దేవుని వాక్యము నీ యొద్దకు పంపబడింది. ఊరికే మనం దేవుని వాక్యం మన యొద్దకు రాలా. ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఎవరి పట్లయితే ఉందో వారి యొద్దకు దేవుడు తన దూతల ద్వారా వర్తమానమును పంపుతాడంట. ఆయన అంటున్నాడు, కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానమును పంపెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో ఉండి తమ మందలను కాచుకొనుచుండగా వారి యొద్దకు దేవుని దూత ప్రత్యక్షమైంది. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుని కటాక్షము వారి మీదకు కుమ్మరించబడింది. రక్షకుడిని వారు కలుసుకోవాలి. రక్షకుడిని కలుసుకోవటమే దేవుని కటాక్షం మన మీదకు రావటం. చూడండి, దేవుడు ఎవరి మీదైతే దేవుని కటాక్షము నిలిపాడో వారి యొద్దకు దేవుడు తన దూతలను పంపిస్తాడు. రాత్రివేళ వారు మందలను పొలములో ఉండి కాచుకొని చుండగా దేవుని దూత వారి యొద్దకు వచ్చి, మీరు భయపడకండి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టుల్లో పరుండుట మీరు చూచారు. వారికి వర్తమానాన్ని దేవుడు పంపించాడు. కారణం ఏంటంటే వారి మీద దేవుని కటాక్షము కుమ్మరించబడింది. అండ్ లోకములో ఎంతోమంది ఉన్నారు, లోకములో ఎంతోమంది నిద్రిస్తున్నారు, లోకములో ఎంతోమంది గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ వారి యొద్దకు ఈ వర్తమానం వెళ్ళ రాత్రివేళ పొలములో ఉండి తమ మందలను కాచుకొనుచున్న గొర్రెల కాపరుల యొద్దకు ఈ వర్తమానము పంపించబడింది. కారణం ఏంటంటే దేవుని కటాక్షము వారి మీదకు వచ్చింది. వారి మీదకు వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరులు చేసిన పని ఏంటో తెలుసా? ఆ గొర్రెల కాపరులు దేవుని వర్తమానము వారి యొక్క వద్దకు పంపించబడినప్పుడు ఆ వర్తమానానికి వారు విధేయత చూపారు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఆ వర్తమానానికి వారు విధేయత చూపి దేవుడు వారితో ఏం చెప్పాడో ఆ ప్రకారము వారు నడుచుకున్నారు, ఆ ప్రకారము వారు ముందుకు వెళ్ళారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నారు, దేవుని కటాక్షము ఎవరి మీదైతే ఉంటుందో ఆయన అంటున్నాడు వారికి దేవుడు వర్తమానాన్ని పంపుచూ వచ్చాడు. ఆనాడు గొర్రెల కాపరుల మీద దేవుని కటాక్షం ఉంది కాబట్టి దేవుడు వారికి వర్తమానాన్ని పంపించాడు. వర్తమానాన్ని మాది అని స్వీకరించి వారు వెంటనే లేచి ఆ ప్రభు యొద్దకు వారు వచ్చారు. ప్రభువును చూసి సంతోషించారు. వారితో చెప్పబడిన మాటలను అనేకులకు వారు ప్రచురం చేశారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే వర్తమానమును పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఏం చేశారు? అక్కడేమో దేవుడు గొర్రెల కాపరులకు వర్తమానాన్ని పంపితే వారు దేవుని మాటను విధేయతగా స్వీకరించి దేవుని మాటను మా కొరకే, ఈ వర్తమానాన్ని దేవుడు మా కొరకే పంపించాడు అని చెప్పి వెంటనే లేచి వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వారు ఎగతాళి చేయలా. దేవుని వాక్యము వారి యొద్దకు వచ్చినప్పుడు ఎగతాళి చేయలా.
ఆ దేవుని దూత వచ్చి వారితో చెప్పినప్పుడు ఆ దూతలను వారు ఎగతాళి చేయలా. అవునండి, దేవుడు మనల్ని కటాక్షించి ఆయన కటాక్షం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఏమంటే యోగ్యులైన వారు ఎంతోమంది ఉన్నారు. వారికి లేని భాగ్యాన్ని దేవుడు ఎందుకు నీ యొద్దకు తన దాసులను పంపించాడో, ఎందుకు ఆయన వాక్యాన్ని నీ యొద్దకు ప్రభు పంపించాడో దాన్ని మనం గుర్తెరగాలి. దేవుని కటాక్షము ఏ కుటుంబం మీద దేవుడు నిలిపాడో వారి యొద్దకు దేవుడు తన వర్తమానాన్ని, కానీ వీరేమో దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. ఏం చేశాడండి? ప్రవక్తలను హింసిస్తున్నారు, ప్రవక్తలను ఏమండి దూషణ పాలు చేస్తున్నారు. ఇదిగో విందు సిద్ధంగా ఉంది, ఇదిగో మీ కొరకు విందు నేను సిద్ధపరిచాను, కొవ్విన దూడలను క్రొవ్విన ఎడ్లను మీ కొరకు నేను సిద్ధపరిచానని రాజు వర్తమానాన్ని పంపాడు. రండి, వచ్చి విందులో పాలు పంపులు పొందండి అని చెప్పి రాజు వర్తమానాన్ని పంపితే ఒక్కడు కూడా లెక్క చేయలేదంట. విందు మీ కొరకే సిద్ధపరచబడింది అని చెప్పి రాజు వర్తమానాన్ని పంపితే ఒక్కడు కూడా వర్తమానాన్ని లెక్క చేయకుండా దాన్ని ఏం చేశారంటే తృణీకరించారంట. నేనేమో ఒకడంటున్నాడంట, నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యను చూడటానికి వెళతాను అన్నాడంట. మరొకడు అన్నాడంట, ఇదిగో నేను 4 జతల ఎడ్లను కొన్నాను, ఆ ఎడ్లను చూడటానికి కొన్నవాడు మరలా చూడటానికి వెళ్తున్నాడంట. నేను జతల ఎడ్లను కొన్నాను, దాని కొరకు నేను వెళుతున్నాను. మరొకడు అన్నాడంట, నేను పొలం కొన్నాను, ఆ పొలాన్ని చూడటానికి. అంటే దేవుడు ఆహ్వానిస్తే ఏదో వంకతో వారు ఏం చేశారంటే దేవుని ఆహ్వానాన్ని, ఆ రాజు యొక్క ఆహ్వానాన్ని తృణీకరించారు. తృణీకరించి ఆ వారి దగ్గరికి వచ్చిన వారిని ఎంతోమందిని హింసించారంట, ఎంతోమందిని కొట్టారంట, ఎంతోమందిని చంపారు. ఎంత భయంకరమండి! దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీద దేవుడు ఉంచినప్పుడు ఆ కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తికి దేవుడు తన శుభవర్తమానాన్ని పంపిస్తాడు. తన వర్తమానాన్ని తన దాసుల ద్వారా దేవుడు పంపిస్తాడు. మనం ఏమవ్వాలంటే ఆ మాటకు మనం విధేయత చూపాలి. ఇక్కడ వీరేం చేశారంటే దూతలను ఎగతాళి చేశారండి. ఏం చేశారు? ఎగతాళి చేశారంట. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చివేయటానికి, ఏమండి ఆ కాల్చివేయటానికి ఆ అగ్ని గంధకాలు కాల్చివేయబడినప్పుడు దేవదూతలు ఇతనితో చెప్పారు, ఏమండి లోతుతో చెప్పారు, లోతు నీకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వారందరిని తీసుకుని బయటకు వచ్చాయి, వాళ్ళందరిని తీసుకుని బయటకు వచ్చే దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎవరెవరు ఉన్నారో నీ వారిని తీసుకుని బయటకు వచ్చాయని చెప్తే, ఏమండి లోతు వెళ్ళి తన కుమార్తెలకు వివాహం కానున్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు దేవుడు ఈ లోకాన్ని ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి అని తన అల్లుతో మాట్లాడుతుంటే అల్లుళ్ళు లోతును ఎగతాళి చేశారంట. ఏం చేశారండి? లోతును ఎగతాళి, ఏలవయ్యా ఏంటి చెప్తున్నావు? ఈ దేశం నాశనం అయిపోద్దా? ఈ దేశాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చివేస్తాడా? ఇది జరగదు, వెళ్ళిపో అని చెప్పి లోతును ఎగతాళి చేశారు. అప్పుడు లోతు తన భార్య తన పిల్లలు వెళ్ళిపోయారు. ఈ అల్లులు ఆ అగ్ని గంధకాలతో ఏమయ్యారు? దేవుని కటాక్షము ఏమండి లోతుతో పాటు అల్లుల మీద కూడా వచ్చిందా రాలేదా? దేవుడు వర్తమానాన్ని పంపించలేదా? పంపించాడు. కానీ దీన్ని వారు ఏం చేశారంటే ఎగతాళిగా తీసుకున్నారు. దేవుడు చెప్పిన మాటను ఎగతాళిగా తీసుకుని దేవుని కటాక్షము నుండి దూరం అయిపోయారండి. ఒక వ్యక్తి పట్ల దేవుని కటాక్షం ఉంటే దేవుడు తన దూతలను పంపిస్తాడు. దూతలను పంపించి మీరు లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, ఇదిగో దేవుడు మీ కొరకు విందు సిద్ధపరిచాడు, దేవుడు మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, దేవుడు మీ కొరకు ఈ ఉన్నతమైన పరిస్థితులను
సిద్ధపరిచాడు అని చెప్పి తన దూతలను పంపిస్తాడు. అదే నీకు ఒక సూచన, నీకు ఒక దైవ వర్తమానం నీ ఇంటి మీదకి వచ్చిందనుకో, నీ కుటుంబం మీదకి వచ్చిందనుకో, నువ్వు గుర్తెరగాలి, దేవుని కటాక్షం నా మీద ఉంది, దేవుని కటాక్షం నా కుటుంబం మీదకు వచ్చింది కాబట్టి దైవజనుడు నాతో మాట్లాడాడు, దేవుడు తన వాక్కును నా యొద్దకు, నా కుటుంబం యొద్దకు పంపించాడు అని చెప్పి మనం దాన్ని ఏం చేయాలంటే స్వీకరించాలండి. గొర్రెల కాపరులు ఈ వర్తమానాన్ని దేవుడు మన కొరకే ఏమన్నారు చూడండి, లోకాసు వార్తలో చదవండి అమ్మా. చూడగా 2వ అధ్యాయము చదవండి అమ్మా. 15వ వచనం చదువుదాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. ఏంటి? జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేసిన. లోకములో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది నిద్రిస్తున్నారు, కానీ ఇదిగో నా గృహం పక్కన ఎంతోమంది ఉన్నారు, నా ఇంటి ప్రక్కన మరొకరు ఉన్నారు, నా ఇంటి ముందు మరొకరు, నా ఇంటి వెనకాల మరొకరు ఉన్నారు. ఎందుకో దేవుడు ప్రేమించి నా ఇంటి మీదకు ఆయన కనికరము కుమ్మరించి, ఆయన యొక్క కటాక్షము కుమ్మరించి, ఎందుకో దేవుడు నా కుటుంబానికి ఈ వర్తమానము పంపించాడు. మనము త్వరగా ఏమన్నారండి, మనము త్వరగా వెళ్ళి ఇక్కడ అన్నాడు, మనము బెత్లెహేముకు వెళ్ళి చూతము రెండని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. దేవుడు మనకు తెలియచేయించాడు. ఈ వర్తమానాన్ని దేవుడు మన యొద్దకు తన దూత ద్వారా పంపించాడు. ఎందుకు వారికి పంపించాడంటే వారి పట్ల దేవుని కటాక్షము కుమ్మరించబడింది. మనం ఎరగాలి. మనం అనుకుంటాం దేవుని కటాక్షం నా మీద లేదేమో, దేవుడు నా మీద నాకు ఆయన కటాక్షాన్ని నిలపట్లేదేమో అని మనం భ్రమపడతాం. ఈ వర్తమానం దేవుడు నీ కుటుంబానికి ఇచ్చాడంటే దేవుని కటాక్షము నీ మీద ఇంకా కుమ్మరించబడింది, ఇంకా నీ యొద్దకు దేవుని కటాక్షం ఉంది. అందుకే దేవుడు నీ కుటుంబానికి వర్తమానం పంపించాడు. కానీ వారు అంటున్నారు, ఏమండి, దేవుని దూతలను ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన సొదొమ గొమొరాలో ఉన్న లోతు అల్లుళ్ళు ఏమయ్యారు? అగ్ని గంధకాలకు ఆహుతైపోయారు. దేవుని కటాక్షం వారి మీదకు వచ్చింది. కొంతమంది మీదకు దేవుని కటాక్షం వస్తుందండి. కొంతమంది ఉపయోగించుకుంటారు, కొంతమంది ఉపయోగించుకోరు. కొంతమంది దేవుని కటాక్షం వస్తుంది, కానీ ఆ కటాక్షాన్ని కొంతమంది ఉపయోగించుకుని దేవుని నిత్యరాజ్యంలోకి, దేవుని విందులోకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఆ కటాక్షాన్ని లెక్క చేయకుండా దేవుని దూతలను ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటారు. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25, 26 వచనం. హృదయము కాఠిన్యమును అనుసరించి నడుచుతూ వచ్చిరి, మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కాడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. పెందల కాడే నేను లేపి నా సేవకులను మీ వద్దకు పంపుచూనే వచ్చి తిని. నా ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూనే, కానీ వారు నా మాట వినక ఉన్నారు, చెవి యొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకుని ఉన్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైపోయారు. దేవుని కటాక్షము వారి మీదకు వస్తే, దేవుని కనికరము వారి మీదకు వస్తే, వారు దేవుని మాట వింటలా, దేవుడు చెప్పింది చేయట్లా. దేవుడు ఒకటి చెప్తుంటే వీరు ఒకటి చేస్తున్నారు. దేవుడు ఒకటి చెప్తుంటే వీరి జీవితాల్లో దేవుని మాట వినే లక్షణాలు లేవు. దేవుడు ప్రతి దినము నీతో మాట్లాడుతున్నా, దేవుడు ప్రతి క్షణము నీతో వాదిస్తున్నా,
నువ్వు మాట వింటలా, దేవుని మాట వినకపోవటం, నువ్వు చిన్నతనము నుండి దాన్ని నువ్వు వాడుక చేసుకున్నావు. ఇక్కడ ప్రభు బాధపడుతున్నాడు. నా ప్రవక్తలను పెందలకడి లేపి మీ కొరకు విజ్ఞాపన చేయిస్తున్నా, మీ కొరకు ప్రార్థనలు చేయిస్తున్నా, మీ వద్దకు శుభవర్తమానాన్ని పంపిస్తున్నా, అయినా మీరు మారట్లా. అన్యజనులు ఎలా ఉంటున్నారు, నువ్వు అలాగే ఉంటున్నావు. దేవుని మాట లెక్కలేదు. దేవుని మాటను ఏమండి నీ కొరకే, నా కొరకే ప్రభు మన కొరకే ఈ విషయాన్ని తెలియచేయించాడు. నీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపితే ఎందుకు కోపం? నీలో ఉన్న అతిక్రమాన్ని దేవుడు ఎత్తి చూపితే ఎందుకు బాధ? దేవుడు ఏం చేస్తాడంటే పెందలకడే లేపి తన సేవకులను యొద్దకు పంపుతున్నా, నువ్వు దేవుని మాట వినకపోవటం నీ చిన్నతనం నుండి నువ్వు వాడుకు. ఎంత భయంకరమైన దేవుని కటాక్షము ఎవరి మీదకి వస్తుందో వారితోనే దేవుడు మాట్లాడతాడు. దేవుని కటాక్షం లేనివాడితో దేవుడు మాట్లాడడం. దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీద నుండి వెళ్ళిపోయిందనుకో, వాడెంత పాడైపోతున్నా, వాడెంత దుష్టుడైపోతున్నా, భయంకరమైన వ్యసనాలతో నింపబడిన దేవుడు వాడితో మాట్లాడు. దాన్ని సాదృశ్యం సౌలు దేవుని మాట వినకుండా దేవుని మాట పెడచెవిని పెట్టి దేవుడు చేయొద్దన్న దాన్ని చేశాడు, పాపం చేశాడు. దేవుడు సౌలుతో ఇంచుమించు 35 సంవత్సరాలు మాట్లాడకుండా మానేశాడంట. ప్రవక్తతో మాట్లాడట్లా, కళ ద్వారా మాట్లాడట్లా, వాక్యం ద్వారా మాట్లాడట్లా. ఏ విషయంలో కూడా సౌలుకు ఒక బాధ కలిగితే యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తుంటే ప్రవక్త లేడు. ప్రవక్త వచ్చి మాట్లాడుతలా దేవుడు అతనితో. దేవుడు కళల ద్వారా మాట్లాడుతలా, స్వప్నం ద్వారా దేవుడు పూర్తిగా సౌలును అంటే దేవుని కటాక్షము సౌలుకు పూర్తిగా వెళ్ళిపోయిందండి. ఈరోజు వరకు దేవుడు ఇంకా నీతో మాట్లాడుతున్నాడంటే, ఇంకా దేవుడు నీ హృదయాన్ని తాగుతున్నాడంటే, ఇంకా దేవుని కటాక్షము నీ మీద నిలిచి ఉందని గుర్తించు. ఇంకా నీ హృదయానికి దేవుని వాక్కు ఇంకా తాగుతుందంటే, ఇంకా దేవుని కటాక్షము నీ మీద ఉంది. కటాక్షం లేనడుతో దేవుడు మాట్లాడ్డు. దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. ఇక ఎవ్వరు మాట్లాడక ఏం చేశాడంటే కర్ణ పిశాచి పట్టిన దాని దగ్గరికి సోది చెప్పించుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమండి. దేవుడు మనతో మాట్లాడటం మనకు మేలు. దేవుడు మనతో వాదించుట మనకు మేలు. దేవుడు మనను గద్దించుట మనకు మేలండి. దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. దేవుడు మాట్లాడేవాడు బాగుపడతాడు. దేవుడు ఎవరితోనైతే తన వాక్కును పంపిస్తాడో ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళతాడు. దేవుని కటాక్షం అండి. దేవుని కటాక్షం ఎవరి మీద ఉండదో వారితో దేవుడంట పెందలకడి లేచి తన దాసుల ద్వారా మాట్లాడుతున్నా, అయినా వీళ్ళకి గ్రహింపు లేదు. దేవుడు మాట్లాడుతున్నా, దేవుని కనికరము వారి మీదకు వస్తున్నా ఏ మాత్రము లెక్క లేని వారిగా వారి జీవితాల్లో జీవిస్తున్నారండి. ఎంత దుఃఖకరం. ఇక్కడ ఉన్న సత్పురుషునికి దేవుని కటాక్షం, యెహోవా కటాక్షము, దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీద ఉందని మనం తెలియజేయండి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని కటాక్షం లేకపోతే దేవుడు మాట్లాడండి. దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీద కుమ్మరించబడితే ఆ వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుందంటే, ఒకసారి చూడండి దేవుని వాక్యంలో అండి, ఆదికాండము చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. బెన్యామీను గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించను, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉండను, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆయన భుజముల మధ్య అని ఫుట్నోట్లో రాయబడింది ఏంటంటే, ఆయన భుజముల మీద ఆయన నివసించును. అతని భుజముల మీద ఆయన
నివసించు. ఇక్కడ చూడండి, బెన్యామీను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గూర్చి ఇశ్రాయేలు 12 గోత్రాలను ఆశీర్వదిస్తూ దైవజనుడైన మోషే గారు పలికిన మాటలు ఇవి. ఇశ్రాయేల్ మోషే గారు చనిపోయే ముందు, దేవుని పాద సన్నిధికి వెళ్ళిపోయే ముందు ఇశ్రాయేలు 12 గోత్రాలను దీవిస్తున్నాడు. దీవిస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, బెన్యామీను గూర్చి మోషే గారు ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయము, దేవుడే బెన్యామీనుకు ఆశ్రయముగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన భుజముల మధ్య అతడు, దేవుని భుజముల మధ్య అతడు నివసిస్తాడంట. భుజముల మధ్య దేవుడు అతడు నివసిస్తాడంట. అంత కృప కలిగిన బెన్యామీను, అంత కృప దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. ఎవరి బెన్యామీను? ఈ బెన్యామీను ఎవరంటే యాకోబు కుమారుడు. యాకోబుకు 12 మంది కుమారులు. ఆఖరి కుమారుడైన బెన్యామీను, ఆఖరిగా పుట్టినవాడు బెన్యామీను, అందరిలో చిన్నవాడు. యోసేపు తర్వాత పుట్టినవాడు బెన్యామీను. రాహేలుకు పుట్టినవాడు ఈ బెన్యామీను. ఈ బెన్యామీను పుడుతున్నప్పుడు రాహేలు ఆ ప్రసవ వేదన భరించలేకపోతుంది. రాహేలు ప్రసవ వేదన భరించలేక బెన్యామీనును కని అపార స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏమండి, అలా వెళ్ళిపోయినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఇదిగో భయపడబాక, ఇదిగో ఇతడు కూడా నీకు కుమారుడే అని చెప్తే, ఆ కుమారుని చూసుకుని ఆ కుమారుడికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందంటే బెనోని అనే పేరు పెట్టింది. ఏం పేరండి? బెనోని అనే పేరు పెట్టింది. రాహేలు తన కుమారునికి పెట్టిన పేరేంటంటే బెనోని అని పెట్టింది. బెనోని అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. ఏంటండి? దుఃఖపుత్రుడు. వీడిని కనడానికి నా ప్రాణాన్ని సైతం పోతుంది, కాబట్టి వీడు ఒక దుఃఖపుత్రుడు అని చెప్పి ఆ బెన్యామీనుకు అతనికి ఆ బిడ్డకు బెనోని అనే పేరు పెట్టింది. పెట్టి ఆమె కళ్ళు మూసి చనిపోయింది. ఆ దుఃఖములో, ఆ ఏడుపులో భార్య పక్కన ఒక పక్క చనిపోయింది, బిడ్డేమో ఆ పొత్తిగుడ్డల్లో ఏడుస్తున్నాడు, రక్తంలో పొరులుతున్నాడు. వాడిని పట్టించుకునేవాడు ఎవడు లేడు. అలాంటి సందర్భంలో యాకోబు గబగబా వచ్చి వాడిని ఎత్తుకుని వాడికి మరొక పేరు పెట్టాడు. ఏం పేరంటే బెన్యామీన్ అని. చూడండి ఒకసారి ఆదికాండము 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. చూడండి, ఆ బెనోని అనే మాటకి ఏంటంటే దుఃఖపుత్రుడు. ఈ బెన్యామీను అనే మాటకు కుడి చేతి. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని కటాక్షము బెన్యామీను మీద ఉంది కాబట్టి ఇతడు దుఃఖపుత్రుడిగా లేడు. తన తల్లి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది, కానీ దేవుని కటాక్షం అతని మీదకు రావటం వలన తండ్రి వెంటనే తల్లి చనిపోయిన వెంటనే అతను పెట్టబడిన పేరంటే దేవుని కుడి చేతి పుత్రుడు. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుని కటాక్షము అతని మీదకు దిగొచ్చింది కాబట్టి అతడు దుఃఖపుత్రుడు ఏమయ్యాడంటే కుడి చేతి పుత్రుడుగా మార్చబడ్డాడు. అవునండి, దేవుని కటాక్షము ఎవరి మీదైతే కుమ్మరించబడుతుందో, ఒకవేళ మన జీవితాల్లో జీవితం అంతా దుఃఖము కావచ్చు, బిడ్డలను బట్టి దుఃఖం, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి దుఃఖం, ఏమండి చేస్తున్న కష్టము ఫలించక దుఃఖం, జీవితం అంతా దుఃఖమే కావచ్చు. కానీ దేవుని కటాక్షం మన మీద కుమ్మరించబడితే ఆ దుఃఖాన్ని దేవుడు కుడి చేతి పుత్రుడుగా, ఆ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చేస్తాడు. చీకటిని దేవుడు
వెలుగుగా ఆ దేవుని కటాక్షము కొరకు మనం వెతుక్కోవాలండి. దేవుని కటాక్షము ఈ బెన్యామీను మీద ఉంది కాబట్టి ఈ బెనోని దుఃఖపుత్రుడు దేవుని కుడి చేతి పుత్రుడిగా ఉన్నాడు. అతన్ని దేవుని యొక్క భుజముల మధ్య ఆడుకుని దేవునికి ప్రియుడిగా మారిపోయే స్థితికి ఈ బెన్యామీను తెబడ్డాడు. కారణం ఏంటి? దేవుని కటాక్షం. ఏ కుటుంబానికైతే దేవుని కటాక్షం కుమ్మరించబడుతుందో వారి జీవితాల్లో ఒకవేళ ఏమండి దుఃఖమయమైపోయినా దేవుని కటాక్షం కుమ్మరించబడితే ఏమండి వారు ఏం చేస్తారంటే నిత్యము, ఇక్కడ ఏమన్నాడు ఏమండి ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు? అతడు దినమెల్లా బెన్యామీను యెహోవాకు ప్రియుడు, అతడు సురక్షితముగా నివసించును, ఆయన భుజముల మీద అతడు నివసించును. అంటే సురక్షితమైన జీవితం. ఏమండి దుఃఖమునకు ఏమండి దేవుడు దుఃఖాన్ని తీసివేసి సురక్షితమైన జీవితం, ఆనందకరమైన జీవితం, దేవునికి ప్రియుడిగా మారి జీవితాన్ని దేవుడు బెన్యామీనుకు చెడు. ఎంత కృప అండి! దేవుని కటాక్షము మన జీవితాల్లో ఆ రీతిగా మారుస్తుంది. అంతేకాకుండా దేవుని కటాక్షము మన మీద కుమ్మరించబడితే మన జీవితాలు ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 35-36 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుంది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటన్నిటినీ ఇచ్చి. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుని కటాక్షము ఇశ్రాయేలుల మీద దేవుడు కుమ్మరించాడు గనుక ఎవరైతే వారిని 40 సంవత్సరాలు బాధ పెట్టారో, ఎవరైతే ఇశ్రాయేలీలను ఒక్క రూపాయి లేకుండా ఊడిగము చేసుకుని వీరి కష్టార్జితాన్ని అంతటిని దోచుకుని గొప్పోళ్ళు అయిపోయారు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నంతకాలం వారు బానిసలుగా బ్రతికారు. బానిసకు డబ్బు ఎవరో, బానిస ఎంత పని చేసినా జీతం వారికి లేదు. తరతరాలు ఇంచుమించు 4 తరాలు. ఎన్ని తరాలండి? 4 తరాలు ఇశ్రాయేలీలను ఐగుప్తులు జీతం లేకుండానే ఊడిగం చేయించుకున్నారండి. జీతం లేకుండానే పనిచేశారు. ఒక ముద్ద పడేయటం, పని చేయించుకోవటం. 430 సంవత్సరాలు వీరికి పైసా ఎట్లా ఉంటుందో వీరికి తెలియదు, డబ్బు ఎట్లుంటుందో తెలియదు, బంగారం ఎట్లుంటుందో వీరికి తెలియదు. ఏదో వారు వాడి పడేసిన ఆ పాత వస్త్రాలు ధరించటం, వారు ఏదో ఇచ్చిన గుప్పిలి ఆహారాన్ని తినటం తప్ప వారికి సంపాదన అంటే ఏంటో తెలియదు. 430 సంవత్సరాలు, 4 తరాల కష్టార్జితాన్ని ఈ ఐగుప్తులు తినేసారండి, ఇశ్రాయేలు సంపాదాన్ని. వారేమో వెండి బంగారాలు ఏమండి ధనధాన్యాలతో వారు తూలిపోతున్నారు. కానీ ఇశ్రాయేలుకు ఆ కృప లేదు. ఎందుకంటే వీళ్ళు బానిసలుగా ఉంచేసుకున్నారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీల మీద కటాక్షము చూపినప్పుడు అప్పటి వరకు చేతిలో చిల్లి గవ్వలేని వాళ్ళు, అప్పటి వరకు రూపాయి అంటే ఏంటో తెలియని వారు, అప్పటి వరకు ఎవరిని బంగారం అంటే ధనం అంటే తెలియని వారికి దేవుని కటాక్షము కుమ్మరిస్తే ఐగుప్తులు వారికి ఏం కావాలో అది చేశారంట. వీరు గొప్పవాళ్ళు అయిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు అప్పటి వరకు రూపాయి లేని వాళ్ళు బంగారము వెండి ధనధాన్యాలతో తూగిపోయారు. ఎంత కృప అండి! దేవుని కటాక్షము ఒక కుటుంబం మీద కుమ్మరించబడితే మన కష్టము వలన, నరుల కష్టము వలన ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడి కటాక్షము కుమ్మరించబడితే ఆ కుటుంబము ఏమండి దీవించబడుతుంది, ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దేవుని కటాక్షము
ఇశ్రాయేలు మీద కుమ్మరించమన్నాడు. వెండి వస్తువులు, బంగారు వస్తువులు, వారికి ఏది అడిగితే అది ఇచ్చాడు. అలాగా ఐగుప్తు సంపద అంతా ఎవరికి వచ్చేసింది? ఇశ్రాయేలు. అవునండి, అపవాది యొద్ద ఉన్న ఆ సంపదనంతా మనం తీసుకునే ఆ అభిషేకాన్ని దేవుడు ఆయన కటాక్షం ద్వారా మనకు, దేవుని కటాక్షం ఎవరి మీద కుమ్మరించబడుతుందో వారి జీవితాల్లో దేవుడు వారి మీదకు దేవుని వాక్యాన్ని పంపిస్తాడు, ఉపదేశం పంపిస్తాడు, దూతలను. అప్పుడు మనం ఏం చేయాలండి? ఆ వాక్యానికి విధేయత చూపి మనం దాన్ని అంగీకరిస్తే మనం మేలు పొందుతాం. 2, ఏమండి, దుఃఖపుత్రుడిని దేవుడు తన భుజముల మీద ఆడించే పుత్రుడిగా చేశాడు దేవుని కటాక్షం ద్వారా. దేవుని కటాక్షం పొందిన ఇశ్రాయేలు రూపాయి అంటే తెలియని వారు, ఏమండి, ధనం అంటే తెలియని వారు, వెండి బంగారాల ఐశ్వర్యాలతో వారు ఒక్క దినము తిరిగేలోపు వారి జీవితాలను దేవుడు మార్చాడు. దేవుని కనికరం అండి, దేవుని కటాక్షం అది. దేవుని కటాక్షం కుటుంబం మీద కుమ్మని వీళ్ళు ఎలా గొప్పోళ్ళు అయ్యారో అర్థం కాదు ప్రజలకు. ఎలాగ మొన్నటి వరకు అప్పులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా మరొకరికి ఇచ్చే స్థితికి వెళ్ళారు? ఎలా వెళ్ళారంటే అది దేవుని కటాక్షం. దేవుని కటాక్షం కుమ్మరిస్తే మనమే మరొకరికి సహాయం చేసేంత స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. దేవుని కటాక్షము ఒక వ్యక్తి మీదకి రావాలంటే దేవుడు అంటున్నాడు, ఎవరి మీదకు ఈ కటాక్షం వస్తుంది? అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రభు మాట్లాడాడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. ఎవరికి? నువ్వు దేవుని కటాక్షము పొందాలంటే నీలో ఇక్కడ అంటున్నాడు, సత్పురుషునికి దేవుని కటాక్షము చూపుతాడు. సత్పురుషుడు అంటే అర్థం ఏంటంటే, సత్పురుషుడు అనే మాటకు ఏమండి సరైన తెలుగు అర్థం ఏంటంటే క్రమశిక్షణ అంటే ఇష్టపడేవారికి. ఎవరికండి? క్రమశిక్షణ అంటే ఇష్టపడేవారికి. క్రమశిక్షణ జీవితంలో ఒక క్రమశిక్షణైన జీవితం, క్రమమైన జీవితం ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు తన కటాక్షాన్ని చూపుతాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, సత్పురుషునికి దేవుని కటాక్షము చూపుతాడు. యెహోవా ఆయన కటాక్షాన్ని చూపుతాడు. సత్పురుషుడు అనగా క్రమశిక్షణ అంటే ఇష్టపడేవారు. ఈనాడు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేవారు లేరు. క్రమశిక్షణ దేవుడు ఒక క్రమమైన పద్ధతిని దేవుడు మనకు ఇస్తాడు. క్రైస్తవ జీవితం అంటేనే ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం. ఎవరైతే క్రమశిక్షణ అంటే ఇష్టపడతారో, దేవుని నడిపింపుకు ఒప్పుకుని దేవుని చేతికి అప్పగించుకుంటారో వారి మీదకు దేవుని కటాక్షము కుమ్మరించబడుతుందంట. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారిని, నీకు ఏమంటే ఒక ధనవంతుడు వచ్చి సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడకుడేనేమి యేసు ప్రభు వారిని పిలిచాడు. ఏమని? సద్బోధకుడా అంటే ఆయన క్రమశిక్షణ కలిగిన బోధకుడు, సద్బోధకుడు అని ఆయనకు పేరు పెట్టబడింది. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి గురించి సత్పురుషుడు అని వ్రాయబడింది. చూడండి ఒకసారి, అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము చూడండి. అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఇది ఎవరి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే 22వ వచనం. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని అంతియొకకు పంపిరి.
బర్నబా అనే వ్యక్తిని గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సత్పురుషుడు. ఏమని చెప్తున్నాడండి? సత్పురుషుడు. సత్పురుషులకు దేవుని కటాక్షము కుమ్మరించబడుతుంది. ఎవరు ఈ సత్పురుషుడు అని రాయబడిందంటే బర్నబా గురించి సత్పురుషుడు అని వ్రాయబడింది. బర్నబా ఎందుకు సత్పురుషుడయ్యాడు? బర్నబా ఒక క్రమశిక్షణ అంటే ఇష్టము కలిగిన వ్యక్తి. ఎలాంటి వాడండి? బర్నబా క్రమశిక్షణ అంటే ఇష్టము కలిగిన వ్యక్తి. బర్నబా క్రమశిక్షణ అంటే ఇష్టము. ఎవరైనా చిన్న ఏమండి దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారనుకో, వారికి ఏమండి బర్నబా ఏం చేసేవాడంటే హెచ్చరిస్తూ ఉండేవాడంట. ఏం చేసేవాడండి? హెచ్చరిస్తూ ఉండేవాడు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 36వ వచనం చూడండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టెను. పెట్టి ఉండేరి. ఇతని పేరేంటండి? హెచ్చరిక పుత్రుడు. ఎవరైనా ఏమండి దేవుని వాక్యానికి క్రమశిక్షణ లేకుండా బ్రతికితే వారిని ఏం చేసేవాడంటే హెచ్చరించేవాడు. అరే బాబు, అది కాదు మార్గం, ఇది. ఇతడు క్రమశిక్షణ అంటే ఇష్టము కలిగిన వ్యక్తి. అందుకని ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు బర్నబా అను పేరు పెట్టాడు. ఇతడు సత్పురుషుడిగా ఉన్నాడంట. అంటే క్రమశిక్షణ అంటే ఇష్టము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కొంతమంది దేవుని మందిరాల్లో ఉంటారు కానీ వారికి క్రమశిక్షణ ఉండదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, దేవుని మందిరంలో ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలాగా ప్రవర్తించాలో ఆ క్రమశిక్షణ ఉండదు. ఇంటికాడ చేసినట్లు దేవుని మందిరాల్లో చేస్తారు, ఇంటికాడ ఉన్నట్లు దేవుని మందిరాల్లో చేస్తారు. క్రమశిక్షణ అవసరం. నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నీ ఇంటికాడ ఉన్న ఆలోచనలు ఇక్కడ నువ్వు నెరవేర్చడానికి వీల్లేదు. నువ్వు ఒకరి మీద కోపం ఉన్నప్పుడు ఆ పగను దేవుని మందిరంలో తీర్చుకోకూడదు. ఏమండి, అన్ని చిన్నలాగా ప్రవర్తించకూడదు. ఇది దేవుని మందిరం. దేవుడు తన రక్తము ద్వారా కొన్న సంఘం. మన ఇష్టాలు నెరవేర్చుకోకూడదు, మన ఆశలు నెరవేర్చుకోకూడదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించుకోకూడదు. కోపం, ఆవేశం, పగ, ద్వేషం ఇలాంటివి దేవుని మందిరాల్లో ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి, దేవుని మందిరం మన ఇల్లు కాదు. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, మరో వ్యక్తిని చులకన చేయటానికి, మరొక మనిషి చులకన చేయకూడదు. దేవుని మందిరంలోకి వచ్చిన మనము జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. ఈ మాట అంటే ఆ వ్యక్తి ఏమన్నా కించపరచబడద్దేమో, ఇలా నేను చేస్తే ఆ వ్యక్తి బాధపడద్దేమో అనే ఇంగిత జ్ఞానం కూడా మనం లేకపోతే దేవుని పిల్లలు ఎలా అవుతాం? జ్ఞానం ఉండాలిగా. దేవుని మందిరంలో ఒక వ్యక్తి పాట పాడుతుంది, గబుక్కుని నువ్వు వెళ్ళి మైక్ లాగేసుకుని నువ్వు పాడేవనుకో, ఎలా ఉంటుంది? అది దేవుని మందిరంలో చేయాల్సిన పనేనా? కాదుగా. దేవుని పిల్లలు నేర్చుకోవాలండి సత్ప్రవర్తన, క్రమశిక్షణ. మందిరములో జనులు ఎలాగుండాలో దేవుని మందిరములో మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, అతనికి పేరు పెట్టబడిన మాట ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. అతను హెచ్చరించేవాడు. ఎవరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. ఆయనకు చిన్న తప్పు కనపడితే వెంటనే హెచ్చరించేవాడు. ఎందుకనంటే అది దైవజనుడి లక్షణం, దేవుని బిడ్డల
లక్షణం. దాన్ని మన మనసులో ఉంచుకుని, దాన్ని మన మనసులో పెట్టుకుని, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని, వీళ్ళ మీద ద్వేషం పెట్టుకుని ఉండకూడదు. వెంటనే ఏదైనా నేను తప్పు చేశాను అనుకో, నువ్వు తప్పు చేసావు అనుకో, వెంటనే దాన్ని అక్కడికే తీసేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, అతడికి హెచ్చరిక పుత్రుడు అనే పేరు పెట్టారంట. ఏం చేశారండి? హెచ్చరిక పుత్రుడు. ఈ బర్నబా ఒక సత్పురుషుడుగా ఉన్నాడు. కొంతమంది దేవుని మందిరాల్లో ఏమండి క్రమశిక్షణ ఉండదు, దేవుని మందిరంలోనూ బ్రతుకుతున్నారు. అతడు దైవజనుడి కుమారుడు. ఏలీ కుమారులు దేవుని మందిరమైన సిలోహు అనే మందిరం, అక్కడ దేవుని మందిరములో దేవుని ప్రత్యక్షత అక్కడ కుమ్మరించబడుతుంది. అక్కడ దేవుని యొక్క మందసం ఉంది, అక్కడ దేవుని సన్నిధి ఆ మందిరంలో ఉంది. అయినా అక్కడ ఈ ఏలీ అనే దైవజనుడి కుమారులు క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ వారికి లేదు. దేవుని మందిరములో బలి ఎలా అర్పించాలి? దేవుని మందిరములో బలి అర్పించినప్పుడు దైవజనుడికి కొంత భాగాన్ని ఇవ్వాలి. అది దేవుని చట్టం. దేవుని మందిరానికి, ప్రత్యక్ష గుడారానికి, సిలోహు మందిరానికి బలి అర్పించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక గొర్రెనో, ఒక కోడెనో, లేకపోతే ఒక మేకనో బలి తెచ్చాడు. తెచ్చిన తరువాత దాన్ని బలి అర్పించి దానిలో మాంసాన్ని కొంత దైవజనుడికి ఇవ్వటం అనేది అది జరిగేది. అయితే ఉడికించేది కొంకెలాగుండేది దైవజనుడి దగ్గర. ఆ కొంకెను ఆ ఉడికించే మాంసంలో అలా పెడితే ఎన్ని పీసులు వస్తే అన్ని దైవజనుడు తీసుకునేవాడు. వారికి పోషణ కోసం, అక్కడున్న వారు బ్రతకడానికి తీసుకునేవాళ్ళు. అది చట్టం, అది క్రమం, అది ధర్మం. కానీ ఈ ఏలీ కుమారులైన ఓప్ని పిలహాసులు వారు చేసిన పని ఏంటంటే, దైవజనుడు ఉడికించిన మాంసం తినడో, మీరు బలి అర్పించిన వెంటనే మాంసాన్ని ఇచ్చేయండి, దైవజనుడు వేపుడు చేసుకుంటాడని చెప్పి ఆ ప్రజల యొద్ద నుంచి అన్యాయంగా లాక్కుంటున్నారంట మాంసాన్ని. అప్పుడు ప్రజలు దేవునికి బలి అర్పించడానికి వారు ఎంతో అయిష్టపడ్డారంట. అమ్మో, దేవుని మందిరానికి బలి అర్పించడానికి వారు అయిష్టపడ్డారంట. కారణం ఏంటంటే వీరి అక్రమం ఏంటి? వీరి క్రమము లేని జీవితం. వీరి క్రమము లేని జీవితం వలన ప్రజలు దేవుని యొద్దకు అర్పణ తేవడానికి భయపడిపోయారంట. అమ్మో, అర్పణ చేస్తే వీళ్ళు లాగేసుకుంటారు, దేవుని చిత్తం కాకుండా వీరు వేరే చేస్తున్నారని ప్రజలు భయపడ్డారంట. ఈనాడు మన జీవితాల్లో కూడా క్రమమైన జీవితం మనకు లేకపోతే మరొకరు దేవుని మందిరానికి రావడానికి మన జీవితమే వారికి అడ్డుబండగా మారిపోద్ది. క్రమము కావాలి. వారి అక్రమమైన జీవితం ఏం చేస్తుందంటే ప్రజలు మందిరానికి అర్పణ తేకుండా ఆపేస్తుందంట. ఒక వ్యక్తి దేవుని మందిరానికి రాకుండా నీ అక్రమమైన జీవితమే, నీ క్రమము లేని జీవితమే ఆపేస్తుందేమో. నీ వేస్ట్ మాటలు ఒక వ్యక్తి దేవుని యొద్దకు రాకుండా ఆపేస్తున్నాయేమో. జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలండి. మనం మాట్లాడేటప్పుడు ఈ మాట గబుక్కుని అనేస్తే వాళ్ళు ఏమన్నా ఇదవుతారేమో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అంతేగాని ఎట్లా పెడితే అట్లా మాట్లాడేస్తే ఆత్మలు చెదిరిపోతాయి. దేవుని పిల్లలమైన మనం నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో మనం క్రమమైన జీవితాన్ని చేయాలండి. నీకు అనవసరమైన దాన్ని నువ్వు మాట్లాడకూడదు. నీకు అనవసరం ఆ విషయం, నీకు అనవసరం ఒక విషయం, నీకు అనవసరం. అది దైవజనుడి పని, నీ పని కాదుగా. నువ్వెందుకు మాట్లాడతావు అనవసరంగా? అలా మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నీ పని కాని దాన్ని నువ్వు పట్టుకోకూడదు. పట్టుకుంటే అది పాడైపోద్ది. నీకు అనవసరమైన దానిలో నువ్వు చేయి కలపకూడదు, క్రమముగా చేయాలి. అక్కడ క్రమమైన పద్ధతి జరుగుతుంది. దేవుని మందిరములో జనులు ఎలాగుండాలో దేవుడు ఒక క్రమమైన పద్ధతిని మనకు బోధిస్తున్నాడు. నేర్చుకోవాలండి మనమందరం.
నీవు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, మనం అందరం నేర్చుకోవాలి. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు అది హృదయాంతరంగంలోకి తీసుకోవాలి. మనలో ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో వాటన్నిటిని సరిచేసుకోవాలి. సరిచేసుకుంటే దేవుని కటాక్షం మన మీదకు కుమ్మరించబడుతుంది. ఇక్కడ ఈ ఓప్ని ఫినెహాసులు దేవుని యొద్దకు వచ్చేవారు రాకుండా వీళ్ళు ఆపేశారంట. దేవుని యొద్దకు రాకుండా ఆపేశారు వీళ్ళు. ఏమండి, వారి అక్రమమైన జీవితం దేవునికి ఎంతో దుఃఖాన్ని, దేవుని కటాక్షం వారి మీద నుండి పోయింది. కానీ అదే మందిరములో ఒక చిన్న బాలుడు పెరుగుతూ ఉన్నాడు. అదే మందిరములో, అదే సిలోహు దేవాలయములో చిన్న బాలుడైన సమూయేలు పెరుగుతున్నాడు. సమూయేలు ఎప్పుడు కట్లు దేవుని మందిరంలో బలిపీఠం మీద వేయాలో కట్లేస్తున్నాడు, బలిపీఠం మీద కట్టెలు వేస్తున్నాడు. దేవుని మందిరములో దీపము ఆరిపోకముందే దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఒక క్రమమైన జీవితాన్ని సమూయేలు నేర్చుకున్నాడండి చిన్నతనం నుండి. అదే మందిరంలో ఉన్నారు ఓప్ని ఫినెహాసులు, వాళ్ళు దైవజనులు కొడుకులు. కానీ ఈ సమూయేలు చిన్న బాలుడు చక్కగా దేవుని క్రమం ఏంటి, ఎప్పుడెప్పుడు దేవుని బలిపీఠం మీద కట్టెలు వేయాలి, దేవుని ఏమండి దీపము ఎలా వెలిగించాలి, ఏ నూనె దానిలో పోయాలి, ఈ క్రమమైన జీవితాన్ని సమూయేలు ఏమండి అక్కడ జరిగిస్తున్నాడు. అక్కడే ఉన్న ఓప్ని ఫినెహాసులు ఇద్దరు కూడా అక్రమమైన జీవితాన్ని జీవించారు. దేవుని కటాక్షము సమూయేలు మీదకు వచ్చింది. దేవుని ఏమండి కృప ఓప్ని ఫినెహాసులకు దూరమైపోయింది. ఒకే దినాన ఓప్ని ఫినెహాసులు ఏమండి చనిపోయారు. కానీ సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు యొక్క పేరు కీర్తి గొప్పగా, సమూయేలు లాంటి ప్రవక్తడు, సమూయేలు లాంటి ప్రార్థనా పరులు, సమూయేలు లాంటి గొప్ప యోధులు, చేతులెత్తే అనుభవం కలిగిన గొప్ప యోధుడుగా సమూయేలు మారిపోయి దేవుని కటాక్షము పొందుకున్న వాడిగా సమూయేలు ఏది చెప్తే అదే ఇశ్రాయేలు జీవితాల్లో జరగడానికి కారణం ఏంటంటే సమూయేలు యొక్క క్రమశిక్షణైన జీవితం. సమూయేలు క్రమశిక్షణను ఏమంటే ఇష్టపడ్డాడు. వారు ఎలా జీవిస్తున్నారు, వారిలాగా నేను ఉండకూడదు. వారు ఎలా బ్రతున్నారు, నీ పక్కన వాళ్ళు పాడైపోయారు, నువ్వు కూడా అలా పాడైపోతావా? పక్కనోళ్ళు చెడిపోయారు, నువ్వు కూడా చెడిపోతావా? పక్కనోళ్ళు అపవిత్రతలోకి వెళ్ళిపోయారు, నువ్వు కూడా అపవిత్రతలోకి వెళ్ళిపోతావా? నీకు దేవుడు ఏ క్రమాన్ని నేర్పిస్తుంది, ఆ క్రమాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేవుడిని నువ్వు క్రమశిక్షణలోకి నడిపిస్తుంటే నువ్వెందుకు ఆ క్రమాన్ని పోగొట్టుకుంటున్నావు? ఏమండి, సమూయేలు మాత్రం ఆ క్రమశిక్షణగా దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి. సమూయేలు ఒకరోజు నిద్రపోతున్నాడు, దీపం ఆరిపోకముందు దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిస్తే గబగబా పరిగెత్తుకుని దైవజనుడు. అప్పటికి సమూయేలుకి దేవుని స్వరం వినటం అదే మొదటిసారి. దైవజనుడు పిలిచాడు అనుకుని మరలా వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు నన్ను పిలిచారా అంటే లేదయ్యా, అప్పటికి వెళ్ళి మరలా దేవుడు పిలుస్తున్నాడు. మరలా దైవజనుడికి అయ్యా నేనున్నాను. ఎంత క్రమమైన జీవితం అండి చిన్నతనం నుండి. మన జీవితాల్లో కూడా ఒక క్రమమైన బ్రతుకు పడటం నేర్చుకుంటే మన జీవితాలని దేవుడు గొప్ప చేస్తాడండి. మన జీవితాలను దేవుడు అభివృద్ధి చేస్తాడు. మన జీవితాలని దేవుడు ఏమండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏమండి ఆయన కటాక్షము పొందేటట్లుగా దేవుడు మనలను చేస్తాడు. మరి మన జీవితంలో అలాంటి క్రమం ఉందా? క్రమాన్ని ఇష్టపడుతున్నావా? దేవుడు ప్రతి దినం వాక్యాన్ని చదవమని నీకు బోధిస్తుంటే నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? ఈనాడు ఎలా ఉందని తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందంట. దేవుని వాక్యంలో ఉన్న మాట అండి. క్రమం ఉన్న చోట ప్రేమ విస్తరిస్తుంది. ఏ కుటుంబంలో క్రమం ఉంటుందో ఆ కుటుంబంలో ప్రేమ చిగురిస్తుంది, విస్తరిస్తుంది. ఏ సంఘములో క్రమం ఉంటుందో అక్కడ ప్రేమ విస్తరిస్తుంది. ఏ వ్యక్తిలో అయితే క్రమము లేకుండా ఉంటుందో అక్కడ అక్రమము విస్తరిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం చూడండి. సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి
గొప్ప చేశాను. ఉపదేశ క్రమం, దేవుడు మనకు ఒక ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. క్రమము, ఉపదేశ క్రమం, యాజక క్రమం, దేవుని మందిరములో క్రమముగా జీవించటం, ఇవన్నీ క్రమాలు బైబిల్ గ్రంథములో. ఇవన్నీ క్రమాలు. ఈ క్రమమైన జీవితాన్ని, ఉపదేశ క్రమానికి లోబడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోబడాలి. ఈ మాటలను నాకు తెలుసులే, ఈ మాటలను నా చిన్నతనం నుండి వింటున్నాలే అని ఉపదేశానికి మనం చెవి యొగ్గని వారిగా ఉండకూడదు. దేవుడు మనకు ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఈ ఉపదేశ క్రమానికి మనం లోబడాలి. ఉపదేశ క్రమానికి లోబడాలి. దేవుని మందిరములో మనం ఎలా ఉండాలంటే ఒక క్రమమైన జీవితాన్ని జీవించాలి. ఏం చేయాలో ప్రార్థన విషయంలో కానీ, యాజక ధర్మం జరిగించే విషయంలోని క్రమమైన జీవితాన్ని జీవించాలి. మన జీవితాలు ఇక్కడ అంటున్నాడు, ఉపదేశ క్రమం ఒకటి అయినా దేవుని మందిరమునకు వచ్చే విషయం కూడా ఒక క్రమం ఉండాలండి. ఏమండి, సత్పురుషుడు అనే మాటకు యేసు ప్రభువారే సత్పురుషుడు. ఆయన తన కుటుంబ విషయంలో తన తల్లిని, తన యొక్క కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. కుటుంబాన్ని కూడా ఎంతో క్రమముగా ఆయన జీవించాడు. తన తల్లికి చేదోడు వాడిగా ఉన్నాడు. తల్లికి అతడు యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు వడ్రింగి పనిచేసి సంపాదించేవాడంట. 30 సంవత్సరాల వరకు యేసుప్రభు వారు పరిచర్యకు రాలా. అప్పటి వరకు తల్లిదండ్రులకు ఎంతో విధేయత కలిగి, వారి మాటలు వింటూ, ఎంతో భయభక్తులు కలిగి, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించాడు. అంతేకాకుండా ఆయన ప్రతి విశ్రాంతి దినాన దేవుని మందిరములోకి వెళ్ళటం ఆయనకు వాడుక. ఇది క్రమమైన జీవితం. నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి రావటం కాదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆదివారం మందిరానికి వచ్చి మరొక ఆదివారం మానేసి, ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానేసి దేవుని మందిరానికి, ఇలాంటి క్రమం లేని జీవితం ఉండకూడదు. మన జీవితం ఎలా ఉండాలంటే క్రమమైన, ఒకసారి చూడండి దేవుని వాక్యంలో నుండి, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 20 లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరము లోపలికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి, ఆయనకు వాడుకేంటి ఇక్కడ అంటున్నాడు, తరువాత ఆయన పెరిగిన నజరేతునకు వచ్చాను. అంటే 30 సంవత్సరాలు ప్రభు నజరేతులోనే పెరిగారు. ఎక్కడండి? నజరేతులోనే పెరిగారు ప్రభు. 30 సంవత్సరాల వరకు నజరేతులు. 30 సంవత్సరాల నుండి ప్రభు పరిచర్యకు బయటకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళేవారు. ప్రతి విశ్రాంతి దినాన, ప్రతి ఆదివారం మనం కూడా దేవుని మందిరములో మనము, ఇది క్రమం. ఈ క్రమాన్ని పోగొట్టుకోకూడదు. అపవాదం ఏం చేస్తుంది తెలుసా? ఈ వారం ఓటీ ఇస్తానన్నాడుగా, వాండ గారు ఓటీ ఇస్తానన్నాడుగా, అంటే ఇచ్చేదానికంటే ఎక్కువ జీతం ఇస్తానన్నాడుగా, ఈ వారానికి మైనస్ చేయి, ఈ వారం పర్లేదులే, వచ్చే వారం వెళ్ళొచ్చులే అని అపవాదం ఏం చేస్తాడంటే ఈ క్రమాన్ని తప్పిస్తాడు. కానీ మనం క్రమము తప్పకూడదు. ఇక్కడ అంటున్నాడు, ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిల్చుని. విశ్రాంతి దినాన ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండేవాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండేవాడు. ఈ అభ్యాసం మన జీవితాల్లో నేర్చుకోవాలండి. మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. నేను వెళ్ళాలి, మా పిల్లోడు రాపోయినా పర్వాలేదు, నేను వెళ్ళలే, మా అమ్మాయి రాపోయినా పర్లేదు, నేను వెళ్తారా చిన్నోడా, నువ్వు ఇంట్లో ఉండు,
నేను వెళ్తాను మా పనికి వెళ్ళు అని మనం అక్రమము చేయకూడదు. క్రమాన్ని నేర్పించుకోవాలి. మన బిడ్డలకు మనం క్రమాన్ని నేర్పించుకోవాలి. ఒకవేళ ఏదైనా పని ఉందన్నా సరే మనం ఏం చేయాలి తెలుసా? ఈరోజు దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, ఇది క్రమం అని చెప్పి మన పిల్లలకు మనం దాన్ని క్రమంగా నడుచుకోవడానికి ఇష్టపడేవాడే సత్పురుషుడు. ఒక వారం వచ్చి ఒక వారం ఎగ్గొట్టేవాడు సత్పురుషులు కాదు. వారి మీదకు దేవుని కటాక్షము ఎవరైతే సత్పురుషులుగా అంటే క్రమమైన జీవితాన్ని జీవిస్తుంటారో వారి మీదకు దేవుని కటాక్షము కుమ్మరించబడుతుంది. దేవుని కటాక్షం మన మీద కుమ్మరించబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? క్రమమైన జీవితాన్ని నేర్చుకోవాలండి. క్రమమైన జీవితాన్ని నేర్చుకోవాలి. క్రమముగా మన జీవితాన్ని ఉండాలి. దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని అగ్ని ఆకాశము నుండి దిగి రావడానికి, ఆకాశము నుండి దేవుని మహిమ దిగి రావడానికి ఏలియా చేసిన పని ఏంటో తెలుసా? అక్కడక్కడ పడిపోయిన రాళ్ళన్నిటిని తెచ్చి బలిపీఠము క్రమముగా పెరిచాడు, క్రమముగా కట్టెలు పెరిచాడు, క్రమముగా దాని మీద మాంసాన్ని వేశాడు. వేసి నీళ్లు పోసిన తర్వాత చిన్న ప్రార్థన చేయగానే దేవుని అగ్ని ఆకాశము నుండి బలిపీఠానికి మీదకు వచ్చి ఆ బలి పశువు మాంసాన్ని అంతటిని మన జీవితాల్లో క్రమమైన జీవితాన్ని మనం జరిగిస్తుంటే మన ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా వెళ్ళిపోద్ది. క్రమము లేని జీవితం అక్రమం అండి. క్రమము కావాలి. మన జీవితాన్ని క్రమముగా చేసుకోవాలి. బైబిల్ చదివే విషయంలో కూడా క్రమముగా ప్రతి దినము బైబిల్ చదవాలి, ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలి, ప్రతి దినము దేవుని యొద్ద వేడుకోవాలి. ఒంటరిగా కొంతసేపు అయినా దేవుని సన్నిధిలో అందరు నిద్రపోయిన తర్వాత లేచి కొంత సమయమైనా దేవుని సన్నిధిలో విజ్ఞాపన, ఇది క్రమముగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కుటుంబ ప్రార్థనే, సంఘ ప్రార్థనే, ఒంటరి ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థనలో మన హృదయాన్ని విప్పలేం, సంఘ ప్రార్థనలో మన హృదయాన్ని విప్పలేం. ఒంటరిగా దేవుని యొద్ద మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయ స్థితి ప్రభు యొద్ద ఒప్పుకోగలం. ప్రభువా, ఈ దినములో ఇదిగో ప్రభువా, ఇలాంటి అపవిత్రమైన మాట అన్నానయ్యా, ఇలాంటి అపవిత్రమైన చూపు చూశానయ్యా, నన్ను క్షమించాను. మన హృదయాన్ని సరిచేసుకునే సమయం ఆ సమయం. అందుకని ప్రతి వ్యక్తికి ఒంటరి ప్రార్థన క్రమం కావాలి. ఒంటరి ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. నేను ఒంటరి ప్రార్థన చేసుకున్నాలే, కుటుంబ ప్రార్థన అవసరం లేదు అనకూడదు. కుటుంబ ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి, ఒంటరి ప్రార్థన కావాలి. అలా మన క్రమమైన జీవితాన్ని జీవిస్తుంటే మనం ప్రార్థన చేయగానే దేవుని మహిమ మన మీదకు దిగి వస్తుంది, దేవుని కటాక్షం మన మీదకు దిగి వస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు వారు కేకలు వేశారండి. కానీ ఏలియా పడిపోయిన రాళ్లను క్రమముగా పేర్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ దిగి. అవునండి, క్రమశిక్షణ కలిగి ఉండడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరి మీద దేవుని కటాక్షము, నువ్వు దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా క్రమశిక్షణ కలిగి రావాలి. దేవుని మందిరములో ఉండేటప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండాలి. మన జీవితంలో నేర్చుకోవాలండి దేవుని పిల్లలు. మనం మాట్లాడే మాటలు క్రమశిక్షణగా మాట్లాడాలి. ఏదో ఊసుకు మాట్లాడేస్తాం ఏమండి, ఊరికే మాట్లాడేస్తాం. దానివల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారేమో ఏమండి, పక్కన ఒక ఆత్మ పాడైపోద్దేమో. మనం నేర్చుకోవాలి ఏమండి. బాప్తిస్మం అనేది ఎవరికి వారికి వ్యక్తిగత విషయం. మనం ఎవరిని అడగకూడదు. ఎవరు బాప్తిస్మం తీసుకున్నారంటే వారే తీసుకుంటారు. దేవుని కృప ఎవరికి మీద ఉంటే వాళ్ళు పొందుతారు. దైవజనుడు ప్రకటిస్తాడు అంతే. ప్రకటించడం దైవజనుడి బాధ్యత. తీసుకోండి, దేవుని ఇలా బాప్తిస్మం ఇవ్వబడుతుంది, తీసుకోండి అని ఇవ్వటం బాధ్యత, దైవజనుడి బాధ్యత. నువ్వు తీసుకో అని మనం ఎవరిని ఏమండి ఇచ్చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఆ మాటకి బాధపడి మందిరం మానేయచ్చు, చెప్పలేం. మన వల్ల ఒక ఆత్మ పాడైపోద్ది కదా, అది మన బాధ్యత కాదు. కాబట్టి మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ కావాలి.
ఏ విషయంలో అందరూ కూడా, ఎవరైనా, నువ్వైనా నేనైనా. ఇప్పుడు అక్కడ మందిరంలో జరుగుతుందండి ఒక పని జగన్నాథపురంలో, అక్కడికి వెళ్ళి నేను ఏదో ఒక మాట్లాడాను అనుకో, అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఆయన మాటకు మనం ఇదే చూపుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. ఎక్కడ మన ప్రవర్తన ఏంటో, మన జీవితం ఏంటో మనం నేర్చుకోవాలి. అందుకనే మనం కూడా ఇక్కడ అంటున్నాడు, సత్పురుషునికి